అధ్యాయం 8 నుంచి 24 వచనాల వరకు కొన్ని మనం చూసుకుందాం. మొట్టమొదటిగా ఆశలు లేని విధవరాలు. మొదటి పాయింట్ ఏంటంటే ఆశలు లేని, చెప్పాలి అందరూ, తెలుగు వస్తుందా మీకు? ఆశలు లేని విధవరాలు. ఓకే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8 నుండి 12 వచనాల వరకు మనం చదువుకుందామండి. వీళ్ళు అని దేవుడు ఏమైనా చెప్పాడా వాళ్ళకి? నిద్రపోతామన్నా మీరు? ఈ రోజు కనుక ఆన్సర్ ఇవ్వకపోతే ఆశీర్వాదాలు మీరే కోల్పోతారు. నీ నోరు తెరవకపోతే ఇక్కడ నుంచి ఏ ఆశీర్వాదాలకి నీ నోరు తెరవకూడదు. నూతన సంవత్సరం తెరుతారు నోరు. ఓకే, ఏలియా గారికి, దైవశ్యాముడైన ఏలియా గారికి దేవుడు ఏమైనా చెప్పాడు? ఆ సారెపతు గ్రామానికి విధవరాలికి ఇల్లు అని చెప్పాడు. బాగా క్లారిటీ ఉంది, చెప్పాడు. ఎందుకు వాళ్ళ ఇంటికే ఆ సారెపతు గ్రామంలోకి వెళ్ళమని చెప్పాడు? ఎన్నో ఇళ్ళు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. ఓకే, ఆమె ఇంటికే నువ్వు వెళ్ళు అని ఏలియా గారికి చూపించి మరి పంపించాడు దేవుడు. తరువాత ఈ విధవరాలతో, అంటే ఈ స్త్రీతో దేవుడు ముందుగానే మాట్లాడాడు. దైవ సేవకుడు వస్తాడు, ఓకేనా, చెప్పాడు. అన్యురాలు అయినప్పటికీ కూడా విశ్వాసం వచ్చింది. ఓకే, వస్తాడు రాడు పక్కన పెట్టు, కానీ మాట అయితే ఆమె దగ్గరికి మెసేజ్ అయింది. ఏలియా గారికి మాట చెప్తా ఉన్నాడు. ఏమని ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ మాట చెప్తే ఆమె ఏం చేస్తుంది? ఆమె ఏమిటికి సిద్ధపడతా ఉంది? నేను మీకు టైటిల్లోనే అక్కడ చాలా క్లియర్ గా చెప్పాను. ఏమని చెప్పాను? ఆశలు లేని విధవరాలు. ఓకే, మొట్టమొదటిగా యెహోవా వాక్కు ఏమంట? సీదోను పట్టణము దగ్గర ఉన్నటువంటి సారెపతు గ్రామానికి నీవు వెళ్ళు అని సెలవించానంటే చెప్పేశాడు. ఏదేమి ఇంకా నువ్వు ఈ ఊరికి తప్ప వేరే ఊరికి వెళ్ళకూడదు. ఓకే, కిందకి వచ్చిన తర్వాత అక్కడ మేము చూస్తున్నాం మనము, అదే విధవరాలికి, అదే గ్రామానికి చెందిన వ్యక్తికి దేవుడు ఏం చెప్పాడంట? నీ ఇంటికి ఒక దైవ సేవకుడు వస్తున్నాడు. ఈ సంవత్సరంలో మీరు కోరుకోవాల్సింది ఏంటంటే, సారెపతు గ్రామానికి చెందిన ఆ విధవరాలతో మాట్లాడినట్టుగా నా జీవితంలో మాట్లాడతాను. అన్యురాలతో మాట్లాడిన దేవుడు విశ్వాసంతో ఎందుకు మాట్లాడు? నూటికి 1000% మాట్లాడతాడు. ఆ విధవరాలు ఉన్న కొంచెము పిండి, కొంచెము నూనె చేసుకొని తిని చచ్చిపోవాలనుకుంది. ఒకటేనా? ఒక కుమారుడితో కలిసి ఎంత దరిద్ర స్థితిలో వాడు ఉన్నాడండి. కరువు ప్రాంతం, ఏమీ లేదు తినటానికి. కనీసం కడుపు నిండా ఒక్క పూట తినడానికి కూడా లేదు. ఉన్నది ఒకే అప్పము, దానికి 2 తిని చచ్చిపోవాలి. ఒక చపాతి ఎంత ఉంటుందండి? ఒక అర్థం చూస్తుందా? కొన్ని ఇళ్ళల్లో ఒక ఇంత రావచ్చు, కొన్ని ఇళ్లలో దీనికి సగం వస్తుంది చిన్నగా. అప్పం అంటే ఇంతే వస్తుంది, ఎక్కువ రాదు. అప్పం అంటే ఇంత వస్తుంది, ఇంతే. ఇంత అప్పాన్ని ఒక తల్లి కొడుకు తిని చనిపోవాలనుకున్నాడు. ఒకవేళ ఆ తల్లి మనస్సు ఆ కుమారుడి దగ్గర ఏ విధంగా ఆలోచన చేయొచ్చు చెప్పండి? కొడుకే తిండిలే, వాడు నాకంటే ఇంకొక గంటో నిమిషమో అరగంటో బ్రతుకుతాడు, వాడు చనిపోతాడుగా నా కళ్ళతో నేను చూడను, కాబట్టి వాడికంటే ముందు నేనే చచ్చిపోతా. నేను చచ్చిన తర్వాత వాడు ఎలా చనిపోయాడు, ఏ విధంగా ఉన్నాడు నాకు తెలియకపోవచ్చు. కాబట్టి తల్లి మనసు అయితే ఉపవాసమునైనా బిడ్డలకే పెడుతుంది. కానీ ఇక్కడ ఈ చచ్చిపోయాటే, నేను ఈరోజు చచ్చిపోతున్నాను, నాకు బ్రతుకు మీద ఆశ లేదు, జీవించడానికి ఆశ లేదు, నా సమస్యలు, నా అప్పులు, నా బాధలు, నా ఇరుకులు, నా ఇబ్బందులు, నా అవమానాలు, ఆర్థిక పరిస్థితులు, ఎన్నో సమస్యలతో సతమతమవుతూ, అనేక మాటలు అనేక మందితో అనిపించుకుంటూ జీవిస్తూ, పనిచేసే చోట, బంధువులు ఉన్న చోట, ఆ చోట, ఈ చోట నా జీవితం గమ్యం ఏంటో తెలియక నిలబడి ఎక్కడ బ్రతకాలి, ఎక్కడ చావాలో అనేటువంటి ఒకే ఒక ప్రశ్నతో సతమతమవుతూ, జవాబు లేని జీవితంలో, ఆశలు లేని జీవితంలో దేవుడు ఏం చేశాడంట? తన యొక్క దాసుని ఆ ఊరికి, ఆ ఇంటికి పంపాడంట. ఈరోజు నీ హృదయంలో ఎన్నో వివిధమైన సమస్యలతో సతమతమవుతున్నావు.
చూడట్లేదే, ఎవరు నన్ను ఆదుకోవట్లేదు, లేదా నాకెవరు లేదని ఏమో. మొరపెట్టిన దేవుడు మొర వినకుండా, మొరపెట్టిన దేవుడు ఎప్పుడు వినకుండా ఉండడం. 9వ వచనములో నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చుతని. ఆల్రెడీ నేను అక్కడ సెలవిచ్చాను, నేను ఆల్రెడీ చెప్పాను. ఒక విధవరాలు ఏలిగా ఆలోచన చేయొచ్చు, ఒక విధవరాలు నాకు భోజనం పెట్టే స్థితిలో ఉందా? ఓకే, వెళదాం, వెళ్ళి చూద్దాం. దేవుడు అక్కడ ఏదో ఒక కార్యం చేయడానికి నన్ను పంపుతూ ఉన్నాడు. వెళ్ళాడు. 10వ వచనంలో ఏమని ఉంది? అందుకతడు లేచి పోయి రాగా కట్టెలు ఏరుచుండగా ఈమె ఆ ప్రాంతంలో ఏం చేస్తా ఉందంటే విధవరాలు ఎందుకు కట్టెలు ఏరుతా ఉంది? ఓయమ్మ, ఒక అప్పం చేయడానికి అన్ని కట్టెలు ఏరాలా? ఒకే కట్టెకి ఎవరు పోరండి. వెళ్తే పనిలో కట్టెలు తీసుకొని వస్తారు. ఒక పూటకు 2 పూటలకు సంవత్సరానికి కానులే. ఏం చేస్తాము? వదిలివేసి ఒక కట్టి ఈ రోజుతో సరిపోతుందని కాదు. అక్కడ మనకి ఒక అద్భుతం చూడండి. ఆమె వండుకోవటానికి 1-2 కట్టెలు చాలు, కానీ అక్కడ ఏమిటి రాయబడింది? కట్టెలు. అంటే దేవుడు ఆమె జీవితంలో కార్యము చేయడానికి కట్టెలను ఏరుతున్నాడు. కట్టెను ఏరమనట్లేదు, ఏమేమి కట్టెలు. ఈరోజు చచ్చిపోవాలని దేవుని దృష్టిలో లేదు, ఈమె దృష్టిలో ఈమె ప్లాన్ చచ్చిపోవాలని, దేవుడి ప్లాన్ ఈమె బ్రతకాలని. అందుకే దేవుడు కట్టెలు ఏర్పిస్తున్నాడు, కట్టెలు ఏర్పించట్లేదు. ఒక కట్టెని ఏరితే దేవుని ప్రణాళిక కూడా ఈ రోజు చచ్చిపోవాలని అర్థం. ఉన్న ఒక అబ్బాన్ని వండి తిని సావండి అని అర్థం. కానీ దేవుడు ఏం చేసినట్టే, దేవుడి ప్రణాళిక ఏదైతే ఉన్నదో, నీవు ఒక అప్పంతో తిని చచ్చిపోయే జీవితం కాదు, ఎన్నో కార్యాలు నీ జీవితంలో జరగడం నువ్వు చూడాలి, నువ్వు సంతోషించాలి. కాబట్టి కట్టెలు ఏరు నీవు, ఎందుకంటే ఎన్నో అప్పాలను వండాలి, వాటిని అమ్మాలి. నీ యొక్క బ్రతుకు అంతా కూడా గొప్పగా మార్చబడాలి. కనుక నీవు ఏం చేయాలి? కట్టెల్ని. మొదటి ఇన్ఫర్మేషన్ అక్కడ మనం చూస్తున్నాం, కట్టె కాదు కట్టెలను ఏరుతా ఉంది. రెండోది ఏంటంట, ఏలియా గారు ఏం చెప్పారంట, కొన్ని తాగుటకు నాకు నీవు నీళ్లు తీసుకునిరా. కొంతమంది చూడండి, బ్రతుకు మీద ఆశ లేకుండా ఉన్న దగ్గరికి పోయి, ఏం పని 2-3 రూపాయలు పెట్టిస్తావో, లేదా నాకేమో తినేకేమన్నా అట్లా పెట్టిస్తాడు, పోయప్ప బొమ్మప్ప నేనే చచ్చి బతుకు, నేనే నా జీవితమే నాశనం, నేను చచ్చిపోవాలనుకుంటే నీళ్ళు నేనే అక్కడి నుంచి తెచ్చిచ్చేది, నువ్వు పోయి సాగుపోయా అని చెప్పేవాళ్ళే. కానీ ఆ విధవరాలు అలా ఆన్సర్ ఇవ్వలేదు. ఏం చేసిందంటే 11వ వచనం చూద్దామా? ఆమె నీళ్లు తేవబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అమ్మా, నీ బంగారు చేతులతో నీళ్ళతో పాటుగా ఏదన్నా తినడానికి ఆకలిగా ఉంది తల్లి, ఒక రొట్టె ముక్కని తీసుకొని రామని ఇంట్లో ఉంటే అని అడిగాడు. ఆమె కొంచెం ఆలోచనలో పడింది. 12వ వచనంలో అదే ఉంది, ఏమని? అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా నీ జీవముతోడు పిండియు నూనెయు నా యొద్దనే ఉన్నవి గాని అప్పం ఒకటైనా నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునే వాళ్ళని కొన్ని పూలను నేను ఏరుటకై వచ్చింది. మళ్ళా ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటంటే, పొల్ల కాదు, ఏమనుంది? పొల్లలు. ఆ జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మీరు మన జీవితంలో ఒక సమస్య సతమతమవుతూ ఇబ్బంది పడుతున్న జీవితంలో సమస్యలను తొలగించడానికి వచ్చాడు. సమస్యను కాదు, ఏంటంటే ఇరుకు కాదు, ఇరుకులను. ఇబ్బంది కాదు, ఇబ్బందులను. అక్కడ బహువచనాన్ని యాడ్ చేయాలి మనం, ఎందుకంటే మనిషికి ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటుంది. దాన్ని తీర్చగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉంది. ఈ 12వ వచనంలో ఆమె ఏమని చెప్తుందంటే, నేను ఈ ప్రాంతానికి వచ్చింది ఈ పుల్లలు కొన్ని ఏరుకొని నాకున్నటువంటి కొంచెం, నా దగ్గర ఇంత రొట్టె ఏం లేదు, నా దగ్గర అయితే చేసినవి ఏవి కూడా మా ఇంట్లో లేవు, ఏదో ఉన్న కొంచెం పిండి కొంచెం నూనెను వండుకొని
తిని ఏమంట అక్కడ ఏమని రాయబడింది? ఆ విధంగా నేను ఇక్కడికి వచ్చాను. నాకు బ్రతకాలనే ఆశ లేదు, నాకు ఏ తోడు లేదు, నాకు ఏ నీడ లేదు, నాకు ఏ సంఘం ఆధారం లేదు, ఏ గ్రామం ఆధారం లేదు, ఏ బంధువు లేదు, ఏ స్నేహితుడు లేదు, ఏ మనిషి తోడు లేదు, ఎవ్వరు లేని చోట నేను నివాసం చేస్తున్నాను. నా కష్టము, నా బాధ, నా దుఃఖము కనీసం కష్టపడి చేసుకొని తిందామంటే ఒక పని లేదు, ఒక పని ఇచ్చే నాదుడు లేడు, ఎవ్వరు లేరు. కనీసం పని చేస్తానంటే రామ్మ వచ్చి పని చేయి, ఇదిగో తీసుకో, ఏదైనా అన్నం పెట్టేవాడు కూడా ఒక్క పూట అన్నం పెట్టినా చాలు, నేను సంవత్సరాలు నెలలు పని చేస్తానన్నా కూడా నాకు ఇచ్చేవాడు లేడు. అలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సమాజంలో ఎలా బ్రతకగలను అని ఆలోచన చేస్తుంది ఆ విధవరాలు. అందుకని తీర్మానం చేసుకుంది, ఇన్ని రోజులు తినేది అయిపోయి ఉన్నదేంటి ఆ కొంచెం దగ్గర మీరు ఆలోచన చేయండి. ఆ గడిచిన దినముల్లో ఆమె ఇంకెంత శ్రద్ధగా వారు తినింటారు. ఒక పూట తిన్నారా, 2 పూటలు తిన్నారా, 3 పూటలు తిన్నారా, కడుపు నిండా తిన్నారా, కడుపు సగానికి తిన్నారా, కడుపు కాలని తిన్నారా, లేకపోతే వాసన చూసారా, వాళ్ళ బ్రతుకేదో ఒకసారి ఆలోచన చేయండి. తినడానికి తిండి లేకుండా ఇబ్బందులు పడుతూ ఎన్ని సమస్యలతో సతమతమవుతున్న వారి జీవితంలో దేవుడు తన దాసుని పంపడానికి సిద్ధముగా ఉన్నాడు. 12వ వచనంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉందంటే, తొట్టెలో పట్టెడు పిండియు గుడ్డెలో కొంచెం నూనె మాత్రమే ఉన్నది. పట్టెడు అంటే ఎంతండి? నాకు తెలిసి 4 ఏళ్ళు ఉంటాయి కదా, నాకు వస్తుంది. పట్టెడు అంటే ఈ ఇంత పిండిలో అయ్యే రొట్టె కనీసం పిల్లోడు కడపనట్టుంటే. అక్కడ ఇంకొకటి ఏమని రాయబడి ఉంది? గుడ్డిలో కొంచెము నూనె, దానికి సరిపోయే కొంచెము నూనె, ఇంకా అంతకు మించి లేదు అక్కడ. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ కుటుంబంలో, నీ జీవితంలో కొంచెం నూనె పట్టడం పిండే కలిగినటువంటి జీవితాలను మార్చిన దేవుడు కొదువ ఉన్న వాటిని కూడా మార్చగలడు అని నువ్వు నమ్మిన